వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆళ్లపల్లిలో ఏసీబీకి చిక్కిన ఎంపీఓ శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రటరీ. ఓల్వో డ్రైవర్ల వేతనాలు చెల్లించాలని సింగరేణి జీఎం ఆఫీస్ ముందు ధర్నా. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలి. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. స్కూల్ భవనం శిథిలమై పడిపోవడంతో ఈ గుడి గిరిజన విద్యార్థులకు బడి. మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్. ఇక వివరాల్లోకి వెళ్తే మైబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా 6 గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. బేషరతుగా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయి. మరి ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు. నీ కాళ్ల ముందు ఎసరు రాకముందే మరి ఈ రైతులకు ఏదైతే మాట ఇచ్చినో వెంటనే అమలు చేయాలని, కానీ 17,000 కోట్లు అన్నారు, 7,500 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు జమ కాలేదు. అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. అందుకనే అందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ లో మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, తూతు మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే, భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప. మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను. స్పష్టత లేదు, చెప్పే వైఖరి తెలియదు. మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా, ట్యాక్స్ అనకుండా, రేషన్ కార్డు అనకుండా, ఎటువంటి లేకుండా కూడా రుణమాఫీ చేయాలి. ముఖ్యంగా మా ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, మహబూబాద్ జిల్లాలో కావచ్చు, అందరు గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు. చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో బేషరతుగా మీరు చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకు లేకుండా, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి 2 లక్షల రుణమాఫీ చేయాలని
బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తాను. మేము తెలంగాణ బిడ్డలం వేసినాం అనుకోండి, ఇక ఆ సినిమా వేరే ఉంటది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు, మీరు అన్నీ నెరవేరుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాకుంటే మాత్రం మీకు చాలా ప్రతిరోజు నరకయాతనే ఉంటదని చెప్పేసి కోరుకుంటూ బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి రైతు బిడ్డకు, ప్రతి నాయకులకు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అల్లూరు జిల్లా రంపచోడవరంలో కోల్కతా వైద్య విద్యార్థినిపై జరిగిన హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు సిపిఎం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదని, ప్రాణాలను రక్షించే వైద్యులకే ప్రాణరక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు సమ్మేటగా ఈ కేసును స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మహారాష్ట్రలో చిన్న పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు స్కూళ్ళలో ఈరోజు శానిటేషన్ కోసం బాత్రూంలోకి వెళ్తే ఆ శానిటేషన్ చేస్తున్నటువంటి ఆ వర్కరు ఈరోజు అక్కడ లైంగిక దానికి ఈరోజు పాల్పడినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుండి మహారాష్ట్రలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతాయని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రధాన కూడలిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు రామగుండం ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసిందని, ఆ నిధులతోనే ఇప్పుడు అభివృద్ధి పేరిట కాంగ్రెస్ నాయకులు పబ్బం కడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటీ రామారావు గారిని ప్రత్యేకంగా గోదావరి కనికి ఆహ్వానించి రామగుండం నవనిర్మాణ సభ ఏర్పాటు చేసి 100 కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి 50 కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి టెండర్లు ప్రాసెస్ చేసి మళ్ళీ 50 కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు. 9 నెలలుగా ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడుతున్నది, ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులము అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో గతంలో ఇచ్చినటువంటి టీయూఎఫ్ఐడిసి 100 కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు ఇలా పనులు ప్రారంభమవుతుంటే మా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ డివిజన్కు ₹1 కోటి పెట్టాలని ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా 54 కోట్ల డిఎంఎఫ్టి నిధులను కూడా ఎన్నికల ముందు మంజూరు చేసినాం. కేసీఆర్ గారు జీవో కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా వెంటనే ప్రారంభం చేయాలి. ప్రజలు 9 నెలలుగా ఇక్కడ తట్టేడు మట్టి తీయలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు.
ఏమి చేయలేదనేది ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో కొట్లాడితే కానీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రేపు కార్పొరేషన్లో గులాబీ జెండాను ఎగరవేసేటువంటి దిశగా ముందుకు నడుస్తారని సందర్భంగా తెలియజేస్తాం. పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కుప్పంకి చెందిన కళాకారుడు పురుషోత్తం తన కళతో అబ్బురపరిచి చిరంజీవి గారి ఫోటోలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు కనిపించేలాగా 3D పెయింటింగ్ వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం చూసి మెగా ఫ్యాన్స్ అద్భుతంగా వేశాడు అని పురుషోత్తంని అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఇంట్లో మెగాస్టార్ ఫ్యాన్ అయితే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి, నా ఒక్కడే వచ్చి కష్టపడి చాలా మందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహా వ్యక్తి. పరిచయం అక్కర్లేని పేరు. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, Padma Bhushan megastar Dr. Chiranjeevi. Get ready for the show. ఇటీవల కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌనితపై జరిగిన అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి అని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో షాలిన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్రూరంగా విచక్షణ రహితంగా మౌనితపై అత్యాచారం జరగడం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని వారిని శిక్షించి మౌనిత కుటుంబానికి న్యాయం చేయాలి. మహిళను గౌరవించే భారతదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. సమాజంలోని ప్రజలు, యువత, మహిళలకు ఇబ్బందులు జరిగితే వెంటనే స్పందించి వారికి అండగా ఉంటూ వారికి మనోధైర్యం నింపుతూ మౌనత్వాన్ని చాటాలి. ఈ కార్యక్రమంలో అకాడమీ కరాటే మాస్టర్ మాదాసి శ్రీనివాస్, మాస్టర్ అశోక్, చిన్నార్లు అన్విక, అవిక, ఆరాధ్య, శ్రీ వైష్ణవి, హరిణి, హెచ్ఆర్ని, విదిశాదేవి, మాదిన, అకిర, నందన్, నితిన్ పాల్గొన్నారు. మానవ మృగాలను వెంటనే శిక్షించాలని, వారికి వారి కుటుంబానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ముందడుగు వేసి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క మహిళను మన ఇంటి తోపుటుగా గౌరవించేటటువంటి మన భారతదేశం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నటువంటి యువకులను తప్పుదారి పట్టకుండా, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు, కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని చెప్పి మా అకాడమీ తరఫున కోరుకుంటున్నాం. వారికి, ఆ జూనియర్ డాక్టర్ యొక్క వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి మా అకాడమీ తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ అయిన మౌమిత గారికి తగిన
తగిన అన్యాయం జరిగింది కనుక వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి అమ్మ లేనిదే సృష్టి లేదు కాబట్టి మరి ఆడవాళ్ళు బయట తిరగాలంటే చాలా కష్టంగా ఉంది. మరి ఇలాంటి వారికి తగిన శిక్ష పడేలా ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి వెంటనే తన యొక్క ఆత్మకి శాంతిని చేకూర్చాలని కోరుకుంటున్నాం. పిఠాపురం మండలం గోకివాడ పంచాయతీలో గల జమ్నాపల్లిలో రామరెడ్డి మంగమ్మ 110 సంవత్సరములు కలిగిన తన పనులను తను చేసుకుంటూ అన్నం తను వండుకొని అలాగే ఇంటి పనులను చేసుకుంటూ నీరు కూడా తను చేర్చుకొని ఎవరు సహాయం అడగకుండా తను చేసుకుంటూ జీవనం కొనసాగించుకుంటూ మంగమ్మ ఇంకా 110 సంవత్సరాల వయసు వచ్చిన ఎంతో ఆరోగ్యవంతురాలుగా ఉన్నారు. తనకు బీపీ కానీ షుగర్ కానీ ఇటువంటి అనారోగ్యాలతో లేకుండా ఆరోగ్యంగా ఇంకా తన పనులు తాను చేసుకుంటూ తన ఆరోగ్యం తను చూసుకుంటూ ఎవరు సహాయం కోరకుండా తానే ఇల్లు కూడా తాటాకుల ఇల్లు తను ఇంటి పరిసరాలను మొక్కలతో చూసుకుంటూ తన ఆరోగ్యం తన భర్త ఆరోగ్యం కాపాడుకుంటూ ఇంకా ఆరోగ్యవంతురాలుగా ఉన్న మంగమ్మ గారిని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు తనను గుర్తించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు జమ్నాపల్లి గ్రామస్తులు మంగమ్మ గారికి తగిన ఆర్థిక సహాయం చేయాలని ప్రజలను కోరుతున్నారు. షుగర్ కానీ ఏమీ లేవు. తన పని తాను చేసుకుంటుంది. తన భోజనం తనే వండుకుంటుంది. ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు. ఎప్పుడైనా సరదాగా జ్వరం అది వచ్చినప్పుడు తప్ప మిగతాకి ఆరోగ్యానికి ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు. తను మాత్రం పూర్తి ఆరోగ్యవంతురాలు. మేము చాలా ఆశ్చర్యపోతుంటాం ఈవిని చూసి. ఎందుకు నువ్వు ఎంత బలంగా ఉన్నావని మేము అడిగితే మేము పూర్వకాలంలో తిన్న భోజనమే ఆ బియ్యం ఆ తిండే మాకు ఇప్పుడు బలంగా ఉన్నది. అంతే తప్ప మీ తిండ్లు మందుల తిండ్లు మా తిండ్లు మాత్రం బలమైన తిండ్లు అని చెప్తూ ఉంటుంది మాతోటి. కానీ ఇటువంటి ఆమె మా ఊళ్ళో ఉండడం మాకు అందరికీ చాలా గర్వకారణం. పులపల్లి గ్రామం అండి. నా పేరు ముప్పుడు వెంకటలక్ష్మి. మాది పక్క హౌసే. ఈవిడ పేరు రామిరెడ్డి మంగమ్మ. ఈవిడికి 109 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు 110లోకి వస్తుంది. కానీ ఇప్పటి వరకు తిన పని తన వంట తనే చేసుకుంటుంది. తన నీళ్లు తనమే తెచ్చుకుంటుంది బయటికి వెళ్ళి. తనకి ఎటువంటి అనారోగ్యాలు లేవు. బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు. గవర్నమెంట్ క్యాంప్ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా బలం కోసం ట్యాబ్లెట్లు తెచ్చుకుంటుంది. తనని చూస్తే మాకు అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో నాకు 50 దగ్గరగా ఉన్నాయి. అయినా సరే నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, చాలా అనారోగ్యాలు ఉన్నాయి. కానీ ఈవిడికి 110 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికి వచ్చి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేవు. తన పని తాను చేసుకుంటుంది. తన భోజనం తనే వండుకుంటుంది. ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు. ఎప్పుడైనా సరదాగా జ్వరం అది వచ్చినప్పుడు తప్ప మిగతాకి ఆరోగ్యానికి ఎటువంటి ట్యాబ్లెట్లు వాడదు. తను మాత్రం పూర్తి ఆరోగ్యవంతురాలు. మేము చాలా ఆశ్చర్యపోతుంటాం ఈవిని చూసి. ఎందుకు నువ్వు ఎంత బలంగా ఉన్నావని మేము అడిగితే మేము పూర్వకాలంలో తిన్న భోజనమే ఆ బియ్యం ఆ తిండే మాకు ఇప్పుడు బలంగా ఉన్నది. అంతే తప్ప మీ తిండ్లు మందుల తిండ్లు మా తిండ్లు మాత్రం బలమైన తిండ్లు అని చెప్తూ ఉంటుంది మాతోటి. కానీ ఇటువంటి ఆమె మా ఊళ్ళో ఉండడం మాకు అందరికీ చాలా గర్వకారణం. జగిత్యాల జిల్లా వెల్గుటూరు మండలం పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మండలాల రైతులతో రైతు రుణమాఫీపై సమీక్ష సమావేశం నిర్వహించిన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి సంక్షేమమే 2 కళ్ళుగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని, ధనిక రాష్ట్రం అని గత పాలకుల గొప్పలుగా చెప్పడం కాకుండా 10 సంవత్సరాలలో రైతులకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెల్గటూరు, ఎండపల్లి తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, తాజా మాజీ సర్పంచ్లు, ఉమ్మడి మండలాల రైతులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలు అంటే రాష్ట్ర జిల్లాలో శ్రీమంత దశలో అకౌంట్స్ పరంగా ఇబ్బందులు పడ్డాయి. ఇద్దరికి అకౌంట్లు వచ్చినాయి. ఆధార్ కార్డు లింకప్ లేదు. ఫ్యామిలీ అసెస్మెంట్ సర్టిఫికేట్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ 1వ తారీఖుల్లో ఈ జిల్లాకు సంబంధించిన విషయం, ఈ నియోజకవర్గానికి సంబంధించిన విషయం శాసనసభ్యుడిగా మీ అన్నగా చెప్తున్నా, నేను బాధ్యత తీసుకుంటా. ఏ రైతు కూడా ఆందోళన పడద్దు. ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, సింగిల్ కూడా అదే చైర్మన్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రైతులందరికీ ధైర్యం చెప్పాలి. ఇవాళ రాష్ట్ర దివాలా చేసి, రాష్ట్ర బడ్జెట్ ఖాళీ చేసి
ఖజానా కాల్ చేసి అప్పచెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పి మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పచెప్తే రైతు అన్నలు ఆదుకుంటేనే రైతుకి ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు 5,000 పైచలకు డబ్బులు ఏకకాలంలో రైతు రుణాల్లో కూడా మాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని మరొకసారి. మరి ఇట్లాంటి సమస్యల విషయంలో కూడా జిల్లా సంబంధించిన అధికారి ఏవో గారు చెప్పినారు, సార్ నేను గొల్లపల్లి మండలం ఉంది, వెలుగుటూరు మండలం కూడా చూసుకోవాల్సి వస్తుంది. రైతు విద్యులు కూడా మా అధికారులు కూడా తక్కువ మంది ఉన్నారు, మాకు ఉద్యోగ స్టాఫ్ కావాలని చెప్పారు. నేను తప్పకుండా ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాను. ప్రాథమిక సొసైటీలో కానీ DCMS స్టాఫ్ ఎవరు ఉంటే ఈ నెల రోజుల కోసం డెప్యుటేషన్ మీద ఒకటి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మా మీడియా మిత్రుల ద్వారా కూడా మళ్ళీ చూసుకుంటున్నాను. రాజకీయంగా రైతులను రెచ్చగొట్టాలో, రాజకీయంగా అడ్డం పెట్టుకొని 8 నెలలకే 10 సంవత్సరాలు రాజ్యమే, 10 సంవత్సరాలు మొత్తం పోసుకొని 10 సంవత్సరాలు చిన్న రైతాంగాన్ని రైతు సోదరులు చిన్నాభిన్నం చేసి 8 నెలలకే రాష్ట్ర ఏదో కింద మీద అవుతున్నప్పుడు కేటీఆర్ ఉదయం మాట్లాడతాడు, హరీష్ రావు ఉదయం మాట్లాడతాడు, మనలో పరిపాలించిన మాజీ మంత్రులు మాట్లాడతాడు. నేనేం చెప్తున్నా అంటే నువ్వు రైతులకు ఏం మంచి చేసినావు, 10 సంవత్సరాలు 10 మంచి చేసిన పని పేరు చెప్పు. రైతులకు మద్దతు ధర ఇచ్చినావా? రైతుల వడ్ల కొనుగోలు కూడా కొనుగోలు చేస్తా 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు 10 కిలోలు కటింగ్ చేస్తాంటే ఏ మిల్లర్ కిందన్నా ఈ మీడియా మిత్రుల సంఘ ఆధ్వర్యంలో సాక్షిగా ఏ మిల్లర్ సీజ్ చేయించినవా? రైతులు కష్టపెట్టి రైతులు దోసుకున్న మిల్లర్ను ఇన్ని సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ఉన్నావు కదా, ఎందుకు రుణమాఫీ చేయాలి? మన 10 సంవత్సరాలు ఇవాళ ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు అన్నదాతలకు అంతా రుణమాఫీ చేస్తే కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా సరి చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. బాధ్యత మేమేం అధికారులను నెప్పొద్దు, అధికారులతో సమన్వయం చేసుకుంటాం. సమన్వయం చేసుకొని జిల్లాకు సంబంధించినటువంటి ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం శ్రీ వెంకటేశ్వరుని రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు వారికి పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఫార్మా ప్రమాద మృతులకు కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. క్షతగాత్రుల గాయ తీవ్రతను బట్టి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు. కాగా అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అత్యావుచుపురం సేజుల్లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రియాక్టర్ ఫెయిల్న ఘటనలో 18 మంది మృతి చెందగా దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో ఉక్కిరిబిక్కిరి అయి కొందరు శిథిల కింద పడి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
యాజమాన్యం మీద చర్యలు తీసుకుని అందరూ కోరుతున్నారు. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా కలెక్టర్ వర్యులు అదేవిధంగా ఎస్పీ వర్యులు ఆల్రెడీ టీమ్స్ పురమాయించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అర్థం చేసుకోండి. ఐ నో నేను ఎంత మాట చెప్తే ప్రాణాలు వెనక రాదు. మీ బాధ నాకు అర్థమవుతుంది. బట్ మనం ముందుకు వెళ్ళాలి. వాళ్ళు డిగ్నిఫైడ్గా వాళ్ళని ఒక చివరి గౌరవ మనము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.